ఈ ఇంట్లో మనకి జరిగే అవమానాల్ని అత్తయ్య ఏంటి నిన్నటి వరకు అంత కుమిలిపోయి ఇప్పుడు ఇంత నార్మల్గా ఎస్ మమ్మీ సంథింగ్ ఈజ్ రాంగ్. అంతే అంటావా? తగ్గేదేలే. చూడటానికి చాలా ఓల్డ్ గా చీప్ గా ఉంది. ప్రాబ్లం నీలోనే ఉన్నట్టు కదా. హిమాలయాలు కూడా కొంతమంది అయినా మోడ్రన్ గా వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అయ్యే నీలాంటి అమ్మాయికి మన ట్రెడిషన్ ఎందుకు? ఏం లేదు, జస్ట్ క్యాషువల్ గా అడుగుతున్నాను. ఏ చెప్పుకో. వీలైతే ప్రసాదం తీసుకురా. గుళ్ళో పెట్టే పులిహారంటే నాకు చాలా. గుడికని చెప్పాడు కదా బేబీ, మళ్ళీ ఏ గుడికని ఎందుకు అడిగా? నేను జీవితం అడిగాను. తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో పూజకు కావలసిన ఏర్పాట్లు, అన్నదానానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసి ఉంచానమ్మా. వాడలేదని, ఈ అన్నదానానికి ఒప్పుకోవటం లేదని నాతో అబద్ధం చెప్పడం. రావడానికి ఒప్పుకున్నారు, వస్తూ ఉంటారు కూడా. చేయడం పక్కన పెడితే కనీసం ప్రసాదం కూడా అదిగోండి ఆ కారు ఆయిందే. బ్రతికే ఉన్నాడు. నేను చెప్పాను కదా అత్తయ్య, ఎన్నాళ్ళైపోయిందిరా నిన్ను చూసి. నా కొడుకుని తనవి తీరా చూసుకోనివ్వు. కళ్ళ ముందుకొచ్చాడు, కనీసం వాడి దగ్గరికి వెళ్లకుండా. అది మనకి తెలుసు. కాంచిపోకండి కావ్య, అది కాదే. మీరు ఆయనతో మాట్లాడితే ఒక్క మాటతో సరిపెట్టుకోలేరు. మీరెవరో తెలుసుకోవాలని ఆయన ఆలోచించడం మొదలు పెడిన ప్రాణాలకే ప్రమాదం అని. ఎక్కడున్నారు అసలు? వచ్చారా లేదా? లేదు లేదు, ఆవిడ ఇలాంటి విషయాల్లో. కావ్య, నువ్వన్నట్టుగానే ఏమీ మాట్లాడను, పలకరించను. వాడి ప్రాణాలకి వాడితో ఒక్క మాట కూడా మాట్లాడను. కానీ నీకిచ్చిన మాట మీదే ఉంటాను. అస్సలు జాగ్రత్త అత్తయ్య. ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? కళ్ళు తిరిగాయి. జాగ్రత్తగా ఉన్నానమ్మా. బాబు, మీదేనా? నాదే బాబు. అనిపించిన వాడి పరిస్థితిని చూసి కనీసం చూడగలిగారు కదా అత్తయ్య. చూశాను కావ్య. ఉన్న సంతోషం అంతా నా కళ్ళల్లోకి వచ్చింది.
కానీ వచ్చిందేమో అని చాలా సంతోషపడ్డాను అత్తయ్య. గతం ఆయనకి గుర్తొస్తే పర్వాలేదు. ఇప్పటికే మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను. అన్న తల్లిని పరైదాల్లో చూస్తుంటే తట్టుకోవడం తప్పకుండా ఆయనకి గతం గుర్తొస్తుంది. ఫోన్ చేసి చూద్దాం. దయచేసి మీరు నేను చెప్పినట్టుగా దూరం నుంచి మాత్రమే చూడండి. సరే కావ్య, ఈ తల్లి గుండెని రాయి చేసుకుని నేను వచ్చేసానండి ఎక్కడున్నారు? మీ గుండెల్లో. ఏంటి? ఏం చేస్తున్నారండి? ఇంతసేపు దేవత అక్కడుంది కదా. అండి, అక్కడ పూజకి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. మీకోసమే వెయిటింగ్. అవునా? ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆవిడ కొడుకే దగ్గరుండి అందరికీ నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.